जय వైఎస్ఆర్సీపీ जय जय వైఎస్ఆర్సీపీ जोहार వైఎస్ఆర్ जोहार जोहार जय जगन जय जय जगन అన్నా అంటే నేనున్నానంటూ అను నిత్యం ప్రజాసేవలో ముందుండే వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడు మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న. వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న మిథున్ రెడ్డి అన్న గారి గుర్తు ఫ్యాను గుర్తుపైన మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి మీద ప్రేమతో ఈ పాటను అందిస్తున్నవారు మీ బి శశాంక్ రెడ్డి, నవయువ నేత, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువగలం, గౌరవ మాజీ ఎమ్మెల్సీ శ్రీ బి నరేష్ కుమార్ రెడ్డి, ముద్దుబిడ్డ బి శశాంక్ రెడ్డి గారు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు. పల్లె పల్లె దండు గట్టినారు రో, మన వైసీపీ జెండలెత్తినారు రో. పల్లె పల్లె దండు గట్టినారు రో, మన వైసీపీ జెండలెత్తినారు రో. రాజంపేట పోరుదారిలో మన మిథునన్న కండ నిలిచినారు రో. రాజంపేట పోరుదారిలో మన మిథునన్న కండ నిలిచినారు రో. శుద్ధానికి సిద్ధమన్నారో మన జగనన్న ఆశయాల బాటలో. ఫ్యాను గుర్తుకే ఓటు అన్నారు, మన మిథునన్నదే సీటు అన్నారు. పల్లె పల్లె దండు గట్టినారు రో, మన వైసీపీ జెండలెత్తినారు రో. రాజంపేట పోరుదారిలో మన మిథునన్న అండ నిలిచినారు రో. బీటీ కళాశాల బిసెంట్ యూనివర్సిటీగా మార్చిన ఘనత మిథునన్నదే, మార్చిన ఘనత మిథునన్నదే. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ను ఊటీలాగా తాను మార్చినాడురా, ఊటీలాగా తాను మార్చినాడురా. 100 కోట్లతో మదనపల్లికి మెడికల్ కాలేజీ తెచ్చినాడురా, మెడికల్ కాలేజీ తెచ్చినాడురా. మన పుంగానూరుకు 1000 కోట్లతో కరెంటు బస్సుల కంపెనీ తెచ్చరా. పల్లె పల్లె దండు గట్టినారు రో, మన వైసీపీ జెండలెత్తినారు రో. రాజంపేట పోరుదారిలో మన మిథునన్న అండ నిలిచినారు రో. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చినట్టి గొప్ప మనసురా, నెరవేర్చినట్టి గొప్ప మనసురా. నవరత్నాలతో పల్లెల్లో వెలుగులు నింపిన మిథునన్నరా, వెలుగులు నింపిన మిథునన్నరా. మాట ఇచ్చినారంటే మరవనోడురా, పేదవాళ్లకు తాను తోడుగుండురా, పేదవాళ్లకు తాను తోడుగుండురా. రాజన్న ఆశయాల బాటలోన నడిచిండు, వైసీపీ జెండను గుండెల నింపిండు. పల్లె పల్లె దండు గట్టినారు రో, మన వైసీపీ జెండలెత్తినారు రో. రాజంపేట గడ్డ మీద రో, మన మిథునన్న కండ నిలిచినారు రో. యువతకు అండగా నిలిచిండురో, భవితకు బాటలు వేసిండురో, భవితకు బాటలు వేసిండురో. అల్లాడ జనముకు అండ నిల్చరో, కష్టాలు కల్లార చూసినోడురో, కష్టాలు కల్లార చూసినోడురో. పేద ఇంటిలోన తాను దీపమాయరో, కంచంలో మెతుకై కడుపు నింపారో, కంచంలో
కడుపులో మెతుకై కడుపు నింపారో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పేదోళ్ళ గుండెల్లో నిలిచి ఉంటాడు. పల్లె పల్లె దండు కట్టినాదిరో మన వైసీపీ జెండలెత్తినాదిరో. రాజంపేట గడ్డ మీదరో మన మిత్రునన్న కండ నిలిచినారు రో. జగనన్న చేసేటి అభివృద్ధిలో అడుగేసి ముందుకు సాగాలిరా, అడుగేసి ముందుకు సాగాలిరా. యాను గుర్తుకు మన ఓటును వేస్తే మన బతుకు మారును ఓ సెల్లెలా, మన బతుకు మారును ఓ సెల్లెలా. పేదల పెన్నిది మిత్రునన్న పెద్ద కొడుకయి కదిలిండురా, పెద్ద కొడుకయి కదిలిండురా. రాజంపేటలో విజయడంక మోగాల మిత్రునన్న గెలుపును కల్లార చూడాల. చల 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 చల్ పల్లె పల్లె దండు కట్టినారు రో మన వైసీపీ జెండలెత్తినారు రో. రాజంపేట గడ్డ మీదరో మన మిత్రునన్న కండ నిలిచినారు రో. జై వైఎస్ఆర్సీపీ, జై జై వైఎస్ఆర్సీపీ, జై జగనన్న, జై జై జగనన్న, జై మిథున్ రెడ్డి అన్న, జై జై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న, జై నిస్సార్ అహ్మద్ అన్న, జై జై నిస్సార్ అహ్మద్ అన్న. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరుపేదల పెన్నిది, అన్నా అంటే నేనున్నానంటూ అడుగు ముందుకు వేసి సాయం చేసే వ్యక్తి, తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవే ధ్యేయమంటూ మన ముందుకు వచ్చిన వ్యక్తి మన నిస్సారన్న. నిస్సారన్న గుర్తు ఫ్యాను గుర్తు. ఫ్యాను గుర్తు పైన యొక్క అమూల్యమైన ఓటును వేసి మన మదనాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి గుర్తు ఫ్యాను గుర్తు. ఫ్యాను గుర్తు పైన యొక్క అమూల్యమైన ఓటును వేసి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జై జగన్. ఇక్కడ ఏ రకంగా స్పందన వచ్చిందంటే, ఇది వచ్చిందో మనకు క్యాన్వాసింగ్ అని అనిపించలేదు. విజయోత్సవ సభ మాత్రమే, విజయోత్సవ ర్యాలీ మాత్రమే అనిపించింది. అంత జనాల్లో ఎంత క్రేజ్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది జనాల్లో, ఎంత ఇది ఉంది వైఎస్ఆర్ పార్టీ కోసం. స్థానిక సర్పంచ్ మీద, తర్వాత శ్రీనివాసరెడ్డి మీద ఎంత క్రేజ్ ఉందంటే, వాళ్ళు ఇన్ని దినాలు ప్రజలకు సేవ చేశారు కాబట్టి, అంత గట్టిగా సేవ చేశారు కాబట్టి, అంతా ప్రజలకు అండదండలుగా ఉండి అన్ని మంచి చెడ్డలతో ఉన్నారు కాబట్టి ఈరోజు వారి కోసం ఇంత అశేష జనవాహిని వాళ్ళకు సపోర్ట్గా బయలుదేరించింది. వీళ్ళు చాలా గ్రాండ్గా ఈరోజు చేశారు, చాలా సంతోషం వేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అంటా ఉన్నారు, మనం కానీ ప్రజలకు చేసినామంటే దానికి పదింతలు మనకు ఏదో రూపంలో మనకు దేవుడు వాళ్ళకి మనకు వరమిస్తాడని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలసీనే కరెక్ట్. ఆ రోజు ఆయన ప్రజలు బాగుపడాలా, ప్రజలు బాగు చేయాలా, ప్రజల స్థితిగతులు బాగుపడాలా, పేదరికం పోవాలా అనే ఉద్దేశంతో ఆయన చాలా వరకు ప్రజలకు చాలా వరకు మేలు చేశాడు. ఈ రోజు ప్రజలు ఎట్లున్నారంటే రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఇవ్వాలా, రిటర్న్గా మేము ఇవ్వాలా అని చెప్పి తాపత్రయపడుతున్నారు. పోలింగ్ డేట్ కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఇది అంతా చూస్తూ ఉంటే ఇవన్నీ మేము తిరుగుతూ ఉంటే పబ్లిక్లో ఏమనిపిస్తుందంటే డైరెక్ట్గా వార్ వన్ సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అవతల పార్టీ వాళ్ళకు చెప్పేదానికి ఏమీ లేదు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళ మీద సూపర్ 6 కాదు సూపర్ 100 అన్నా వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు. కాబట్టి ఆల్మోస్ట్ వార్ డిక్లేర్ అయిపోయింది. మీ విక్టరీ వన్ సైడ్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 170 అన్నారు. ఆ రోజు ఆయన అన్నప్పుడు ఏమి దాన్ని మేము ఆశ్చర్యపోయినాము. కానీ అది వాస్తవంగా కార్యాచరణ దాటుతూ ఉంది. ఖచ్చితంగా అదే రూపంలో లాస్ట్ సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సీఎం అవుతారు. హ్యాట్రిక్ చేసి మన మిథున్ రెడ్డి గారు థర్డ్ టైం ఎంపీ అయ్యి పార్లమెంట్కి పోయేది ఖాయం. అదేవిధంగా దేవుని దయ వీళ్ళందరి మద్దతు తీసుకుంటే నేను కూడా ఎమ్మెల్యే అవుతాను, ఖచ్చితంగా అసెంబ్లీ పోతాను. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వాగతం అండి. మా తట్టివారిపల్లి గ్రామ ప్రజలందరి తరఫున మేము మీకు మద్దతుగా ఉంటామని తెలుపుకుంటున్న ఒకే ఒక గుర్తింపు ఇది. మీకు అందరికీ మనస్ఫూర్తిగా మేము మా తట్టివారిపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఇచ్చినటువంటి మాట ప్రకారము జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి మనసుకు అత్యంత దగ్గరగా
ఆ కృతజ్ఞతతో మేమందరము మీకు జగనన్నకు రుణపడి ఉంటామని, అదే రుణంతో జగనన్న గెలవాలని కోరుకుంటామని ఆశిస్తూ మన ఎంపీ మిథునన్న గారిని కానీ మన ఎమ్మెల్యే కానీ నిషారహ్మద్ అన్న గారిని ఖచ్చితంగా మేము గెలిపించడానికి మా ప్రజలందరి తరఫున మేము కోరుకుంటామని ఆశిస్తూ మరొక్కసారి జై జగన్. ఈరోజు మన తట్టివారిపల్లిలో జరిగే క్యాంపెయిన్కి చూస్తే వందల మంది వచ్చేసారు. మన నిసారాలకి ఆహ్వానం పలుకుతా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చుకుంటా. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే కులాలు మతాలు పార్టీలు అని లేకుండా అందరికీ సంక్షేమం చేస్తున్నారు. ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలా, మన నిసారన్నని మన ఎంపీ మిథునన్నని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం.